గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా విభజించబడ్డాయి. ఇందులో భాగంగా ఏదైతే 3 జోన్లు, 14 సర్కిల్, 74 డివిజన్లతో కొత్తగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది. ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి వినయ్ కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. కొత్త కార్పొరేషన్ ఎలా ఉంది, ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయి, ఈ 100 రోజు పాలనలో ఎలా జరిగింది అనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, వాటిని మీరు ఎలా పరిష్కరించారు? సో మనకి కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత ముఖ్యంగా మనం తీసుకున్న మేజర్ ప్రోగ్రాము 99 డేస్ యాక్షన్ ప్లాన్. సో ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతి సబ్జెక్ట్ను కూడా మనము స్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నం చేశాము. సో ముఖ్యంగా మనకి ఈ కార్పొరేషన్ ఫామ్ అయినప్పుడు కొన్ని మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్సు, జిహెచ్ఎంసీ ఏరియా, ఈ 3 రకాల ఏరియాస్ రావడంతో అడ్మినిస్ట్రేటివ్లీ అన్నిటను జిహెచ్ఎంసీ పద్ధతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉండేది. కాబట్టి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ను ఉపయోగించుకొని అన్ని సబ్జెక్ట్స్లో కూడా స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేశాము. ఇప్పుడు అన్నీ కూడా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము జిహెచ్ఎంసీలో ఓల్డ్ ఏరియాస్ ఎలా అడ్మినిస్ట్రేషన్ అవుతుందో మిగతా ఏరియాస్ కూడా ఎంఎంసీ పరిధి లోపల స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని గ్రామాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చాయి. దానికి సంబంధించిన గ్రామాలు అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి సార్? సో మనకి ఇంతకుముందే చెప్పినట్టు మనకి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాలు, చిన్న మున్సిపాలిటీలు, బోడుప్పల్ లాంటి పెద్ద కార్పొరేషన్స్ కూడా కలిసాయి. సో వీటి లోపల ఇంతకుముందు కొంత గ్రామాలు, రూరల్ ఏరియా పరిధి లోపల శానిటేషన్ కానీ లేదంటే ఇంజనీరింగ్ వర్క్స్ కానీ కొంత డెఫిసిట్ ఉండే. వాటన్నిటిని కూడా కార్పొరేషన్లో ఫామ్ అయిన తర్వాత జిహెచ్ఎంసీలో లాగానే వాటిని సేమ్ ప్యాటర్న్ రావడంతో పాటు సేమ్గా అభివృద్ధి జరిగేటట్టు మనము వర్క్స్ అన్ని ఐడెంటిఫై చేసుకున్నాం, శాంక్షన్ చేసినాం. ఇప్పుడు అన్నీ కూడా గ్రౌండింగ్లో ఉన్నాయి. సో యూనిఫామిటీ అనేది యాజ్ ఆఫ్ నో వచ్చింది. సార్, గతంలో మీరు కలెక్టర్గా పనిచేశారు, అంటే నిజామాబాద్ కలెక్టర్ కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి మల్కాజ్గిరి ఏర్పాటైంది. దీనికి సంబంధించిన విస్తీర్ణంలో మల్కాజ్గిరి ప్రాంతం అనేది చాలా పెద్దది. దీన్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? సో మనకు దాదాపు 654 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి లోపల ఇప్పుడు కార్పొరేషన్ ఉంది. సో అందుకోసమనే దానికి అనుగుణంగానే ప్రభుత్వము సర్కిల్స్ 14 చేసింది. సో దట్ ప్రతి డిప్యూటీ కమిషనర్ కూడా అందుబాటులో ఉండే అవకాశం కల్పించేందుకు చేసి ఈ 14 సర్కిళ్ళు 3 జోన్స్గా విభజించడంతో ప్రతి ఒక్కళ్ళకు కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది యాక్సెసిబుల్గా అయింది. అంటే జిహెచ్ఎంసీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొంతమంది ఆఫీసర్లు అవినీతికి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వారికి ఎలాంటి అంటే ఎలా ఉండాలని మీరు హెచ్చరిస్తారు పబ్లిక్లో? సో మనకి రెగ్యులర్గా కూడా టౌన్ ప్లానింగ్ లాంటి అంశాలు వచ్చినప్పుడు వీక్లీ రివ్యూస్ చేస్తున్నాము. ఎక్కడ కూడా పెండెన్సీ లేకుంటే అవినీతికి తావు అనేది ఉండదు. సో పెండెన్సీ లేకుండా డిస్పోజ్ చేస్తున్నాం. రెండోది, కంప్లైంట్స్ వచ్చినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ వెరిఫై చేసి ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఎక్కడ కార్పొరేషన్ పరిధి లోపల ఎలాంటి అవినీతికి తావు లేకుండా డిలే కూడా అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలో బిల్డింగ్లకు సంబంధించిన అడ్డగోలుగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా జరుపుతున్నారు. దానికి సంబంధించిన అలాంటి వాటిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వారిపై కూడా ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? సో మనకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మానిటర్ చేసేటందుకు ఓన్లీ అప్లికేషన్స్ని డిస్పోజ్ చేయడం కాకుండా ఎన్ఫోర్స్మెంట్కి కూడా సెపరేట్గా మనము ఒక టీమ్స్ని ఏర్పాటు చేసాము. వాళ్ళు రెగ్యులర్గా పర్మిషన్ ఉన్న వాటిని యాజ్ పర్ పర్మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తుందా లేదా చూడడంతో పాటు పర్మిషన్ లేకుండా ఉండే బిల్డింగ్స్ని కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఐడెంటిఫై చేసుకొని చాలా వరకు మొదటి ఫేజ్ లోపల సీజ్ చేస్తున్నాం.
సీజ్ చేసిన తర్వాత అది కంటిన్యూ చేస్తే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ యాక్టివిటీగా టేకప్ చేయడంతో ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది. సార్ ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలం సీజన్లో జిహెచ్ఎంసీ కావచ్చు, అటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దోమల బెడద చాలా వరకు ఉంటుంది. కొన్ని కాల్వల సైడ్ కూడా వరదలు, కొంత వర్షం ఎక్కువ వస్తే కానీ వరదలాగా పొంగిపోలే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి కాల్వ పక్కన నివసిస్తున్న ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా మీ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనకి ఈ వర్షాకాలం లోపల ముఖ్యంగా 2 ఇష్యూస్ ఉంటాయి. మొదటిది వాటర్ లాగింగ్ అని, నీరు రోడ్ల మీదకి రావడము, ట్రాఫిక్ ఇష్యూ కావడము. రెండోది వర్షాకాలం లోపల దోమల బెడద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో మొదటి దానికి సంబంధించి మనము ఇప్పటికీ గత 5 సంవత్సరాల లోపల జరిగిన ఇష్యూస్ని తీసుకొని ఒక 188 పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే ఈ పాయింట్స్ లోపల వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో వీటి లోపల ఇప్పటికే స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసేసి ప్రాబ్లమ్ని తగ్గించే ప్రయత్నం చేశాము. సో దీంతోపాటు కొన్ని ప్లేసెస్ లోపల ఎంత తగ్గించినా చిన్న చిన్న ఇష్యూస్, వాటర్ లాగింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి హైడ్రా నుండి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ స్టాటిక్ టీమ్స్ కానీ పెట్టి 24/7 మానిటర్ చేస్తున్నాం. అంటే ఏ అర్ధరాత్రి వర్షం పడి కొంత లాగింగ్ అయినా కానీ ఇమ్మీడియట్లీ క్లియర్ చేసుకోవడము, పంపింగ్ చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నాం. సో రెండోది దోమల బెడద. జనరల్గా మనకి మిగతా సీజన్లో వచ్చిన దానికంటే మాన్సూన్ సీజన్లో వచ్చిన దానివల్ల మనకి మలేరియా కానీ డెంగీ కానీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రీడింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా ఎక్కడ దోమల ఉత్పత్తి జరుగుతుందో వాటిని ఐడెంటిఫై చేసాం. సో మొదటగా పర్మనెంట్ బ్రీడింగ్ పాయింట్స్ని చూసాం. మీరు చెప్పినట్టు నాలాల్లో కొంత వాటర్ ఆగి ఉన్న ప్రదేశాల లోపల ఐడెంటిఫై చేసాము. రెండోది వర్షాకాలంలో కొత్తగా బ్రీడింగ్ పాయింట్స్ తయారు కావచ్చు. అంటే ఒకసారి వర్షం పడంగానే లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి, గుంతలు ఉంటాయి, అందులో వాటర్ ఆగిపోతుంది, అది డ్రై అయ్యే వరకు మళ్ళీ వర్షం పడుతుంది. సో వాటిని కూడా ఐడెంటిఫై చేసి పర్మనెంట్గా టెంపరీగా ఉండే వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా ప్రతి పాయింట్ని ఒక్కసారి వారంలో ఒక్కసారి మనము ఏఎల్ఓ ఆపరేషన్స్ చేస్తున్నాం. అంటే మనము ఎంఎల్ఓ ఆయిల్ స్ప్రే చేయడం లాంటిది చేస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల దోమ దాదాపు 10 రోజులు వాటర్లో ఉంటుంది. సో 1 వీక్ ఒకసారి వెళ్ళి ఇది చేయడం వల్ల మనము కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. బై ఛాన్స్ కొన్ని ప్లేసెస్ మిస్ అయినా కానీ ఇండ్లల్లో ఉండే వాటిని మిస్ అయ్యి కూడా దోమలు ఉత్పత్తి అయితే వాటిని అడల్ట్ మస్కిటో తయారైనాక కంట్రోల్ చేసేటందుకు మనము ఫాగింగ్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాం. సో ఫాగింగ్ కూడా దాదాపు వారానికి ఒకసారి ప్రతి ఏరియాని కవర్ చేయడం ద్వారా ఏదో లార్వా స్టేజ్లో కంట్రోల్ చేస్తున్నాం. ఎక్కడైనా కానీ అడల్ట్ మస్కిటో ఉత్పత్తి అయినా సరే వాటిని కంట్రోల్ చేసి వ్యాధులు రాకుండా ఎన్షూర్ చేస్తాం. సార్ ఇంకోటి సార్, చిన్న వర్షం పడితేనే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయిపోతున్నాయి. వర్షపు నీరు అలాగే నిలిచి కొన్ని మ్యాన్ హోల్స్లలో నుంచి కూడా వాటర్ వస్తున్న నేపథ్యంలో కొంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు కొంతమంది మ్యాన్ హోల్స్ లేదు అనుకొని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో కూడా మ్యాన్ హోల్స్లో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనిపై అంటే అటు కార్పొరేషన్ సంబంధించిన మీరు కావచ్చు, అటు ట్రాఫిక్ సంబంధించిన ఎలాంటి అంటే కోఆర్డినేషన్తో ముందుకెళ్తారు? దీనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా తీసుకోబోతారు ఇవి వర్షాకాలం నేపథ్యంలో? సో మీరు చెప్పిన దాంట్లో మొదటగా రోడ్డు మీద నీరు నిల్వ ఉండడం అనేది మేజర్ ఇష్యూగా కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద పడ్డ నీళ్లు సైడ్కి వెళ్ళి డ్రైన్స్ ద్వారా వెళ్ళిపోవాలి. సో కొంత డ్రైన్స్ ఆక్యుపై అయ్యి ఉండడం వల్ల, లేదంటే వాళ్ళ ఏరియా ముందు నీళ్ళు ఆగకుండా కొంత హైట్ ఎక్కువ వేసుకోవడం వల్ల నీళ్లు డ్రైన్లోకి రాకుండా రోడ్డు మీదనే ఆగిపోతున్నాయి. కాబట్టి మేము అన్ని స్టామ్ వాటర్ డ్రైన్స్ని ఇన్స్పెక్ట్ చేపిస్తున్నాం. ఇన్స్పెక్ట్ చేపించేసేసి వాటరు రోడ్ మీది డ్రైన్స్లోకి వెళ్ళేటట్టు ఎన్షూర్ చేసుకుంటాం. సో సెకండ్ ఇష్యూ మ్యాన్హోల్స్ కానీ క్యాచ్ పిట్స్ కానీ ఓపెన్ ఉండడం వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాచ్ పిట్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఎక్కడైనా కానీ కవరు వీక్గా ఉంటే అది పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని రీప్లేస్ చేస్తున్నాం. రెండోది, ప్రతి క్యాచ్ పిట్ వర్షం పడ్డప్పుడు ఎక్కడుంది అని తెలిసేటందుకు ఒక రెడ్ మార్క్తోని పక్కకి ఎంత దూరంలో క్యాచ్ పిట్ ఉంది అనేది గోడకు అంటిస్తున్నాం. సో మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది. సో దాన్ని చూసుకొని ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదు.
ప్రతి క్యాచ్ పిట్ను కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో దాన్ని స్టాటిక్ టీమ్స్ మానిటర్ చేస్తూ ఉంటాయి. ఎస్ సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రజలు దయచేసి ఎవరు కూడా దాన్ని అటెంప్ట్ సాల్వ్ చేసే ప్రయత్నం చేయొద్దు. అంటే కొంత వాటర్ లాగింగ్ అయింది, దాన్ని ఓపెన్ చేసేస్తే వాటర్ వెళ్ళిపోతుంది అని చేయొద్దు. నియర్ బై స్టాటిక్ టీమ్ ఉంటుంది, హైడ్రా టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి చెప్తే మేమే వచ్చి ఓపెన్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత క్లోజ్ చేసి వెళ్తాం. సో అలా చేయకుండా ఎవరైనా ఓపెన్ చేసి వదిలేసి మర్చిపోయి ఉంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఈసారి రిపీట్ కాకుండా ఉండేటందుకు, మళ్ళీ జరగకుండా ఉండేటందుకు మేము క్యాచ్ పిట్స్ లొకేషన్ని అందరికీ తెలిసే విధంగా పెట్టాము రెడ్ మార్క్తోని. రెండోది ప్రతిదీ కూడా మేమే హ్యాండిల్ చేస్తున్నాం. సో ప్రజలు దయచేసి ఎవరు కూడా ఎక్కడ ఇష్యూ ఉన్నా కానీ మాకు తెలియజేయాలి, కానీ మీరు దగ్గరికి వెళ్ళి దాన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయకూడదు. సార్, మీరు హైడ్రా అన్నారు కాబట్టి ఈ టాపిక్ అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో చాలా నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు కబ్జాకు గురయ్యాయి. అలాంటి కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలని ఎన్ని రికవరీ చేశారు, హైడ్రాకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు, దీనికి సంబంధించి మీరు హైడ్రాకి సబ్మిట్ చేసినటువంటి అంటే కబ్జాకు అయినటువంటి చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇప్పటివరకు ఎన్ని రికవరీ చేశారు? సో మనకి హైడ్రా ప్రతి నాలా ఎంక్రోచ్మెంట్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కానీ వాళ్ళకు ఇండిపెండెంట్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ వచ్చిన వాటిని ఇద్దరము కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో చేస్తున్నాం. అంటే ల్యాండ్ని ఐడెంటిఫై చేయడము, మార్క్ చేయడం లాంటిది మేము టౌన్ ప్లానింగ్ సైడ్ నుండి చేస్తాము. సో ఏ కంప్లైంట్ వచ్చినా హైడ్రాకి మేము కోఆపరేట్ చేస్తున్నాం. కొన్ని ప్లేస్లో హైడ్రా ఇండిపెండెంట్గా కూడా అంటే అది క్లియర్ విజిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళే వెళ్ళి చేస్తున్నారు. హైడ్రాకి వెళ్లకుండా మాకు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాన్సూన్ సీజన్లో నేను కూడా తిరిగాను, నాలాస్ తిరిగినప్పుడు ఎంక్రోచ్మెంట్ కనిపిస్తే మేము చేయలేంది పెద్ద వర్క్ ఏదన్నా ఉంటే కూడా హైడ్రా కోఆపరేషన్ తీసుకొని చేస్తున్నాము. సో ఫస్ట్ చెరువులు, నాలాలు, ఇలా డ్రైన్స్ మీద కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆల్మోస్ట్ రిమూవ్ చేశాము. ఫ్యూచర్లో కూడా ఏది రిపోర్ట్ అయినా గవర్నమెంట్ ఆఫీసర్స్ సైడ్ నుండి కానీ పబ్లిక్ నుండి కానీ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా హైడ్రా హెల్ప్తోనే అవన్నిటిని కూడా రిమూవ్ చేస్తాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ సీజన్ కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పబ్లిక్ చెత్త చెదారం అన్నటువంటిది రోడ్డు పైన వేస్తుంటారు. కొన్ని చోట్ల కూడా జిహెచ్ఎంసీ టబ్స్ లాంటివి ఏర్పాటు చేసినా దాంట్లో వేయకుండా పక్కకు పాడేసి వెళ్తున్నారు. ఇలాంటి వారికి అంటే పబ్లిక్ మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? సో మనకి ఆ చెత్త వల్ల ఎలాంటి రోగాలు వస్తుంటాయి? చిన్నపిల్లలకు జ్వరాలు కావచ్చు, ఇంకా టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి విష జ్వరాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలకు మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమం ద్వారా చెప్పబోతున్నారు? సో మనకి మీరు చెప్పినట్టు రెండు ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది కొంతమంది రోడ్ల మీద వేయడం, కొంతమంది నాలాలు వేయడము. రోడ్ల మీద వేసిన చెత్త వర్షానికి కొట్టుకుపోయి నాలాలు బ్లాక్ అవడం వల్ల సో ఈ వాటర్ లాగింగ్ ఒకటి జరుగుతుంది, రెండోది రోగాల బారిన ప్రజలు పడుతున్నారు. కాబట్టి ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఆటో వస్తుంది. సో స్వచ్ఛ ఆటో వస్తుంది, ఆటోకి మాత్రమే మనము చెత్తని ఇవ్వాలి, ఎక్కడ కూడా బయట వేయకూడదు. సో ఒక కవర్ తీసుకొచ్చి బయట వేస్తే దాన్ని రిమూవ్ చేసేటందుకు కార్పొరేషన్కి చాలా ఎఫర్ట్ అవసరం అవుతుంది. ఒకళ్ళు సింపుల్గా తీసుకొని వచ్చి నాలాలో పడేస్తారు, ఆ నాలాలో అక్యుములేట్ అయింది మనం తీసి లేదంటే ఎక్కడికైనా వెళ్ళి అది బ్లాక్ అయితే దాన్ని తీసేంత లోపల చాలా నష్టం జరుగుతుంది. సో అందరూ కూడా నా రిక్వెస్ట్ శాట్ ఆటోకే ఇవ్వండి. మనకి ఎక్కడ అవసరం ఉన్నా కానీ అక్కడికి అడిషనల్ ఆటోస్ పెట్టైనా సరే మనుషుల్ని పంపేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సో లాస్ట్ 99 డే యాక్షన్ ప్లాన్లో కూడా మనం మల్కాజ్గిరిలో ఇది ఇంటెన్సివ్గా వర్క్ చేశాము. ఇలా ఇయని ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేశాము. అది హౌస్ హోల్డ్స్ కానీ, షాప్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ. సో వాళ్ళు శాట్ ఆటోకి ఇవ్వలేదు అని అంటే ఏదో ఒక రకంగా అది రోడ్డు మీదకి వస్తుంది, రోడ్డు మీద నుండి నాలాలోకి వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మనకు మన టీంతో పాటు అడిషనల్గా ఆర్మీ పీపుల్ని ఐడెంటిఫై చేసి సర్కిల్కి ఒకళ్ళని రోజు ఆ వర్క్ చేస్తున్నాం. వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళతో పర్సూ చేసేసి వాళ్ళని శాట్ ఆటోకి అటాచ్ చేసి చేయడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇంకా కొంతమంది అది కంటిన్యూ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా శాట్ ఆటోకి అటాచ్ చేసి బయట చెత్త రాకుండా ఉండేంత వరకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సార్, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటై 100 రోజులు పైన అయిపోయింది, 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల
ప్రజాపాలనలో మీకు మొదటగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఇప్పటికీ అంటే ఎలా ఉండేది? స్టార్టింగ్లో మొదట్లో కొంత ఇబ్బందికరంగా కొత్త కార్పొరేషన్ కాబట్టి అన్ని సెటరైజ్ కొన్ని సమస్యలు సెటరైజ్ కావాలంటే సమయం పడుతుండే. అప్పటికిప్పటికీ తేడా ఎలా ఉంది? దాంతోపాటు మహిళలకు సంబంధించిన ఎలాంటి అవకాశాలు ఇచ్చారు? సో మనకి మెయిన్గా కార్పొరేషన్ ఫామ్ అయినప్పుడు ఛాలెంజింగ్ మనము మొదటగా డిస్కస్ చేసుకున్నట్టు డిఫరెంట్ ఏరియాసు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్ అనేది ఒకటి ఉండేది. అంటే గ్రామ పంచాయతీ స్టాఫ్ ఉండేవాళ్ళు, మున్సిపల్ స్టాఫ్ ఉండేవాళ్ళు, జిహెచ్ఎంసీ స్టాఫ్ ఉండేవాళ్ళు. సో ఇనీషియల్గా మేజర్ ఛాలెంజ్ అది ఉండేది. అంటే అందరినీ ఇంటిగ్రేట్ చేసి ఒకే విధమైన పరిపాలన ప్రభుత్వ అనుకున్న విధంగా తీసుకురావడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టేబుల్గా వర్క్ నడుస్తూ ఉంది. సో సెకండ్ పాయింట్ మీరు చెప్పినట్టు మహిళలకు సంబంధించి కూడా మనం ఈ 100 రోజుల ప్రణాళిక లోపల ఇంటెన్సివ్గా వర్క్ చేశాము. సో వాళ్ళని గ్రూప్స్గా ఫామ్ చేయడము, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ ఇవ్వడము, కొత్త యూనిట్స్ ఇవ్వడము అనేది స్టార్ట్ చేశాము. మల్కాజ్గిరి కార్పొరేషన్లో మీరు చూసుకుంటే ఒక ఇన్నోవేటివ్గా పార్క్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ప్రీవియస్లీ మనం టెండర్ పిలిచి కాంట్రాక్టర్కి ఇచ్చే పనిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అప్పచెప్పడం ద్వారా మంచి మార్పు వచ్చింది ఆ సబ్జెక్ట్ లోపల. ఇలా మహిళా సంఘాలకు సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ అంటే వాళ్ళ కవరేజ్ పెంచడం కానీ, వాళ్ళకి లోన్స్ ఇప్పించడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసేసి పల్లె ప్రాంతాల లోపల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వ్యవస్థ ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సార్ ముఖ్యంగా 3 జోన్లలో అంటే ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ ఈ 3 జోన్లలో పరిధికి సంబంధించి మీ కార్పొరేషన్ కొన్ని డిఫికల్టీ ఏమైనా మీరు గుర్తించారా? ఒకవేళ గుర్తిస్తే అక్కడ ఎలాంటి సమస్యలు మీరు సాల్వ్ చేశారు? సో మనకి డిఫికల్టీస్ అంటే మెయిన్లీ మెర్జ్డ్ ఏరియాస్ ఉన్నాయి. మనకి ఎల్బీ నగర్లో కానీ, ఉప్పల్లో కానీ, మల్కాజ్గిరిలో కీసరా ఉన్నాయి. సో 3 జోన్లలో కామన్ అయినా కానీ కొత్తగా కలిసిన ప్రదేశాల లోపల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాస్ట్ మనము ఈ 4 నెలల్లో కూడా మనం చాలా వర్క్స్ వరకు శాంక్షన్ చేసుకొని కార్పొరేషన్లో కలిసినందుకు మనకు బెనిఫిట్ వచ్చింది ప్రజలకు అని తెలిసే విధంగా వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేశాము. కొన్ని వర్క్స్ మెర్జ్ చేసినప్పుడు ఆగిపోయి ఉన్నాయి అదే ఏరియాస్ లోపల. వాటన్నిటిని కూడా మళ్ళీ పునఃప్రారంభించడం వల్ల వాళ్ళకి మెయిన్ సిటీలో ఉండే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే అవకాశం కలిగింది. ఇంతకుముందు జిహెచ్ఎంస్ అంటే ట్యాంక్ బండ్ పరిధి వరకు వెళ్ళేవారు, అంటే ఈ కోనా నుంచి అక్కడ మిడిల్ వరకు వెళ్ళారు. కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్ అయినప్పటి నుంచి కూడా అందరికీ అందుబాటులో మున్సిపల్ కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటైంది. అంటే మల్కాజ్గిరికి సంబంధించి, మల్కాజ్గిరి ప్రాంతానికి సంబంధించి ప్రతి సమస్య ఇక్కడ చెప్పుకునేందుకు కూడా ఇక్కడ కొత్త కార్పొరేషన్ ఏర్పాటైంది. నేపథ్యంలో కూడా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ప్రజల్లో ఇప్పుడిప్పుడే అంటే అధికారులపై కొంత నమ్మకం కలిగిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కలిగింది. అంటే మనకి ఇంతకుముందు కార్పొరేషన్ పెద్దగా ఉండి అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా సర్కిల్ ఆఫీసెస్లో కూడా మనం గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. జోనల్ ఆఫీస్ లోపల ఇప్పుడు మా కార్పొరేషన్లో 3 జోనల్ కమిషనర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో వారే కాకుండా నా దృష్టికి తీసుకురావాలన్నా కానీ ఇది కూడా యాక్సెసిబుల్గా ఉంది. సో అన్ని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్లో కూడా గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే ఆల్ వర్కింగ్ డేస్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా విజిటర్స్కి కలుసుకునే అవకాశము ఇవ్వడం ద్వారా ప్రజలు వాళ్ళ సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మనకు వచ్చే సమస్యల లోపల ఎక్కువగా టౌన్ ప్లానింగ్ ఇష్యూసే ఉంటున్నాయి. సో ఇంజనీరింగ్ సైడ్ నుండి వర్క్ శాంక్షన్ అని అంటే రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి కొన్ని రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. మేము మిస్ అయిన ఏమన్నా ఉంటే ఆ రిప్రజెంటేషన్స్ ఆధారంగా పనులు శాంక్షన్ చేస్తున్నాం. టౌన్ ప్లానింగ్ ప్రొసీజర్ ప్రకారము ఎంక్రోచ్మెంట్స్ కానీ లేదు అని అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ మనకి సెపరేట్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళకి వెరిఫికేషన్కి ఇచ్చి యాక్షన్ తీసుకుంటాం. సార్ ముఖ్యంగా ప్రజావాణి అనే కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల సమస్యలు వింటూ ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు సపోర్టివ్గా ఉంటున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడికి వచ్చిన పబ్లిక్ నుంచి ఎలాంటి ఇష్యూస్ మీ దగ్గరకు వచ్చారు, వారికి ఎలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా కూడా మీరు ముందుకెళ్తారు? సో మెయిన్లీ మనకు ప్రజావాణి లోపల ఎవ్రీ మండే ఇంతకుముందు చెప్పినట్టు ప్రజావాణిలో మిస్ అయిన వాళ్ళు కూడా ఎవ్రీడే మేము ఆఫ్టర్నూన్ సెషన్ లోపల 3 to 5 అవైలబుల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు వస్తున్నారు.
సో ముఖ్యంగా మనకు వచ్చే వాళ్ళ రిక్వెస్ట్లు మెయిన్ టౌన్ ప్లానింగ్ సంబంధించినవి. సో వాళ్ళకి ఏదైనా అవగాహన కావాలన్నా కానీ వచ్చినప్పుడు మనం క్లియర్గా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఎలా అప్పీల్ చేసుకోవాలనేది తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరిస్తున్నాం. సో మనకు వచ్చిన ప్రజావాణి పిటిషన్స్ను కూడా క్వాలిటీ డిస్పోజల్ ఉండేటందుకు ఎవ్రీ మండే రివ్యూ చేసుకుంటున్నాం. సో కమిషనరేట్లోనే వచ్చినాయి కాకుండా జోనల్ ఆఫీస్లో కానీ సర్కిల్ ఆఫీస్లో కానీ వచ్చిన కంప్లైంట్స్ను కూడా మేము కమిషనరేట్ లెవెల్ లోపల మానిటర్ చేస్తూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులన్నీ కూడా క్వాలిటీ డిస్పోజల్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేస్తాం. సార్, ముఖ్యంగా ఉప్పల్ జోన్లో పరిధిలో ఒక ప్రాంతంలో నేను దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నా సార్. అక్కడ వర్షం వస్తే చాలు వాటర్ అంతా కూడా రోడ్డుపై స్టోరేజ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన స్థానికులు ఎన్నిసార్లు ఆఫీసర్లకు విజ్ఞప్తి చేసినా కూడా ఎలాంటి పట్టించుకునే పరిస్థితి కూడా లేదని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో అలాంటి సమస్యలపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? సో మనము ఇంతకుముందు అనుకున్న విధంగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే స్టామ్ వాటర్ డ్రైన్ వేయాలి. లేదు అని అంటే ఆ లొకేషన్ నేను వెరిఫై చేపిస్తాను. ఒకవేళ స్టామ్ వాటర్ డ్రైన్ పాసిబుల్ కాదనుకున్నప్పుడు మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వెల్ అనేది కొత్తగా ఆనరబుల్ సీఎం గారు ఫామ్ చేయమని చెప్పారు, అవి చేస్తాం. సో ఈ సీజన్కి ఆ ప్రాబ్లం వర్క్ కంప్లీట్ అయిపోయేదాకా కూడా రిలీఫ్ ఇచ్చేటందుకు సెపరేటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీం పెట్టి ప్రజలకు వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ముఖ్యంగా అంటే ఇంతకుముందు కార్పొరేటర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు అంతా అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి ఈ కార్పొరేషన్ సంబంధించిన అధికారులను పిలిచి ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు, పబ్లిక్లో వెళ్ళాలి, ఎలాంటి సమస్యలపై మీరు మాట్లాడాలని చెప్పేసి మీరు సూచించారు? సో మనకి కార్పొరేటర్స్ లేరు ప్రస్తుతానికి. కాకపోతే ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళ ఏరియాకి సంబంధించిన ఇష్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చేసినా చేయకున్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండేటందుకు మనం ఆఫీసర్స్ అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్తున్నాం. సో ఎవ్రీడే మీరు చూస్తే డిప్యూటీ కమిషనర్లే కాకుండా సీనియర్ ఆఫీసర్స్ కూడా, జోనల్ కమిషనర్స్, నేను కానీ రెగ్యులర్గా ఫీల్డ్లో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాం. మా దృష్టికి వచ్చిన అన్నిటిని కూడా ప్రీవియస్లీ వర్క్ చేసిన ప్రజాప్రతినిధులు కానీ అధికారుల ద్వారా కానీ తెలుసుకొని వాటన్నిటిని సార్ట్ అవుట్ చేస్తాం. సార్, లాస్ట్ అండ్ వన్ క్వశ్చన్, ఫైనల్గా పబ్లిక్కి మీరు డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా అనేక వ్యర్థాలు కావచ్చు, కరెంటు తీగలు పడిపోవడం కావచ్చు, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలని మీరు చెప్తారు? సో వర్షాకాలం వల్ల 2 ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, చెత్త అనేది బయట వేయడం వల్ల వాటర్ లాగింగ్ జరుగుతుంది, నాలాస్ అన్ని బ్లాక్ అయిపోతాయి, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఎవరు కూడా బయట చెత్త వేయకూడదు. సో చెత్త వేయాలి అని అంటే ఖచ్చితంగా మనము శాట్ ఆటో మీ ఇంటికి వస్తుంది, అక్కడ మాత్రమే ఆటోకి మాత్రమే వేయండి. సెకండ్ థింగ్, ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు పడిపోయి కరెంట్ తీగ మీద పడిపోయి ఉండొచ్చు. లేదు అని అంటే ఒక దగ్గర బాగా వాటర్ ఆగిపోయింది, క్యాచ్ పిట్ ఓపెన్ చేసేసి వాటర్ని పంపాల్సి వస్తుంది. ఏది ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులకు తెలియజేయండి. ఏదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, హైడ్రా కానీ తెలియజేయండి. సో మా దగ్గర 24/7 కంట్రోల్ రూమ్ ఉంది, హైడ్రాలో ఉంది, పోలీస్లో ఉంది. మేమే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. కానీ ప్రజలు ఎట్ ఎనీ కాస్ట్ వాటి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు. లాస్ట్ టైం మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఒకటి ట్రీ ప్రూనింగ్కి కంప్లైంట్ వెళ్ళింది. వాళ్ళు వచ్చేంత లోపలనే లోకల్ వాళ్ళు దాన్ని కట్ చేసే ప్రయత్నం చేసి యాక్సిడెంట్ జరిగింది. అలాంటివి దయచేసి చేయకూడదు. మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. ఇప్పుడు వర్షాకాలం అయితే 2 నుండి 3 షిఫ్ట్లు పెట్టుకున్నాం. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 2 షిఫ్ట్లలో 12 గంటలు టీమ్, సెపరేట్ టీం ఉంటుంది. స్టాటిక్ టీమ్స్ 3 ఉంటాయి, 3 షిఫ్ట్లలో ఉంటారు. సో ఏ టైం అయినా సరే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటందుకు టీమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు సమస్యను తెలియజేయాలి. దయచేసి ఎవరు కూడా వాటి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు అనేది కార్పొరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్లో ఇప్పుడిప్పుడే సమస్యలు సర్దుమణుగుతున్నాయి. దీనికి సంబంధించిన
ప్రజలందరూ కూడా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. చెత్త విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే మాత్రం దోమల బెడద ఉంటుంది, దాని ద్వారా రోగాల బారిన పడతారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్కి కాల్ చేసి తమ సమస్యను చెప్పుకోవచ్చు అని చెప్పేసి అటు మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ.